దేశంలో నల్లధనం నిరోధించేందుకు అనుగుణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తగిన నిర్ణయం తీసుకున్నారని నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనుస్ పిలుపునిచ్చారు. నగదు రహిత సమాజంగా తీర్చిదిద్దాలన్నారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేశారు. నగదు రహిత లావాదేవీల ప్రతిపాదన ఓ మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కొత్త నాగరిక ప్రపంచ స్థాపనే నా స్వప్నం. ప్రస్తుతం మా వద్ద అధిక ధనంతో ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎక్కువగా పొదుపు ప్రోత్సహించాం. గత ఏడాది బ్యాంకుల్లో $2 బిలియన్ నగదు నిల్వ దాటిపోయింది. నేను ఉద్యోగం కోరుకునే వాడిని కాదు, ఉద్యోగం కల్పించే వ్యక్తినని. ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలి. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి నిరుపేద రహిత, 2040 నాటికి నిరుద్యోగ రహిత, 2050 నాటికి కార్బన రహిత సమాజం చూడాలన్నదే నా ఆకాంక్ష అని పేర్కొన్నారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం సామాజిక బిజినెస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. Like and subscribe Eagle Media Works.